మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. పాకిస్తాన్ స్పైగా పనిచేస్తున్నట్లు అనుమానించి గుర్తించినటువంటి హర్యానా పోలీసులు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అదుపులోనికి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ, ఐబీ జాయింట్గా నిర్వహిస్తున్న ఇన్వెస్టిగేషన్లో 5 రోజుల కస్టడీలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నుంచి కీలకమైనటువంటి విషయాలనైతే రాబట్టారు అధికారులు. ఇప్పుడు సంచలనంగా అనేక విషయాలైతే బయటకు వచ్చాయని చెప్పొచ్చు. అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఒక సాధారణమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక యువతి. ట్రావెల్ విత్ జో అంటూ తను విదేశాల్లో కూడా అనేక ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఉంది. అక్కడున్న కల్చర్, వాతావరణం, ఇక్కడ ఎలాంటి స్థితిగతులు ఉంటాయి అంటూ ప్రతి ఒక్కరికి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి సున్నితమైన అంశాలు కూడా బయటికి వెల్లడించేటటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఆమెకు సంబంధించినటువంటి ప్రతి వీడియోలో కూడా అనేక అనుమానాలు రేకెత్తించే అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్ఐఏ, ఐబీ నిర్వహించినటువంటి జాయింట్ ఇన్వెస్టిగేషన్లో కూడా కస్టడీలో జ్యోతి మల్హోత్రా అనేక కీలక విషయాలను అయితే బయటపెట్టింది. పాక్, భారత్కి సంబంధించినటువంటి అనేక సున్నిత అంశాలను ఐఎస్ఐ హ్యాండ్లర్స్కు తాను ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన మాట వాస్తవమే అని ఆమె ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు చాలా సంచలనంగా మారుతోంది, సెన్సేషనల్గా మారుతోంది. కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చెప్పొచ్చు. అసలు తిను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రావెలింగ్ వీడియోస్ చేయడానికి దేశవ్యాప్తంగా కావచ్చు, అలాగే పాక్ లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో కూడా ఈమె అనేక వీడియోస్ చేయటం జరిగింది. అంతేకాదు భారత్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో మన త్రివిధ దళాల యొక్క ఎలా ఉంటుంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, ఎక్కడ మిలిటరీ వెహికల్స్ పార్కింగ్ చేస్తుంటాయి, ఎక్కడ క్రౌడ్ ఉంటుంది, జనావాసాలు ఎక్కువ ఏ టైంలో ఎక్కడ ఉంటారు అనేటటువంటి కీలకమైన అంశాలు కూడా ఈ ఐఎస్ఐ హ్యాండ్లర్స్తో తను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐఎస్ఐకి సంబంధించినటువంటి కీలకమైన ఏజెంట్ డానిష్ అనే వ్యక్తితో ఈమె టచ్లో ఉన్నట్టు, అది కూడా మే వరకు కూడా ఆమె పూర్తిగా టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చాలా కీలకమైన అంశాలు, సున్నితమైన అంశాలు కూడా ఆయనతో పంచుకున్నాను అని కూడా ఆమె కస్టడీలో అధికారుల ముందు ఒప్పుకున్నటువంటి అంశాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే పహల్గామ్ దాడి తర్వాత మళ్ళీ ఈ డానిష్ అనే వ్యక్తితో ఆమె టచ్లోనికి వెళ్ళింది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఈ ఆపరేషన్ కొనసాగిందో ఆ తర్వాత భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వం భారతీయులందరినీ ఎలా అలర్ట్ చేసింది, అన్ని రాష్ట్రాలకి ఎటువంటి కీలకమైనటువంటి సమాచారం ఇచ్చింది. బ్లాక్అవుట్స్, ఒకవేళ ఉగ్రదాడులు ఎక్కడైనా జరిగితే ప్రజలు ఎలా తప్పించుకోవాలి, ఏ రకమైన ప్రిపరేషన్ ఉండాలి అనే దానిపైన కూడా కీలకమైన మాక్ డ్రిల్స్ జరిగాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా తను షేర్ చేసుకున్నట్టు కూడా ఈ అధికారుల విచారణలో ఆమె ఒప్పుకోవటం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలవరపాటుకు గురి చేసిన అంశాలు ఏంటంటే, యూట్యూబర్ ముసుగులో అది ఒక ఫ్రీడమ్గా వాళ్ళు తీసుకుంటూ కొన్ని వీడియోస్ కూడా చేస్తూ ఎలాంటి అంశాలు చూపించాలి, ఎలాంటివి చూపించకూడదు, సున్నితమైనటువంటి అంశాలు ఏంటి, మన దేశ భద్రతకు సంబంధించి కీలకమైన అంశాలను అసలు అంత పర్మిషన్స్ ఎవరిచ్చారు, అంత ఫ్రీడమ్ ఎవరిచ్చారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశాలు. పూర్తిగా జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అదుపులోనికి తీసుకున్న తర్వాత ఆమె నుంచి కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టిన తర్వాత కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దేశ ద్రోహి ఈమె, ఖచ్చితంగా ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు, అలాగే ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయాలి, కోఆపరేట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉపేక్షించొద్దు, క్షమించొద్దు, ఇమీడియట్గా వీళ్ళకి శిక్ష పడాలి. ఈ శిక్షను చూసి ఇంకొకరు ఎవరు కూడా ఇలా స్పైల్గా పనిచేయడానికి ముందుకు రాకుండా ఉంటారు, భయపడతారు. మన దేశం పట్ల గౌరవం పెరిగేలాగా శిక్షలు ఉండాలి అనేటటువంటి అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత కస్టడీలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఇక్కడ విజయనగరంకి సంబంధించి తెలంగాణ సమీర్ కావచ్చు, విజయనగరం కుర్రాడు సిరాజ్కి సంబంధించినటువంటి కస్టడీలో కూడా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉండటం సంచలనం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఖచ్చితంగా దేశంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు, కుట్రలు జరుగుతున్నాయి అనేటటువంటి అంచనాలతో ఇంటెలిజెన్స్ అధికారులు అయితే కనుక ఎన్ఐఏ కావచ్చు, ఐబీ కావచ్చు, అలాగే కౌంటర్
కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం పూర్తిగా అప్రమత్తమయ్యారు, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా ఉగ్రవాద భావజాలాలు కలిగిన వాళ్ళు కావచ్చు, కొన్ని అనుమానితంగా వాళ్ళ కదలికలు ఉన్న వాళ్ళు, వాళ్ళ చాటింగ్స్ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా గ్రూప్స్ క్రియేట్ అయ్యి వాళ్ళ కాన్వర్జేషన్స్ ఏవైతే వాళ్ళ మధ్య సంభాషణలు కొంత అనుమానం కలిగించే విధంగా ఉంటున్నాయో వీటన్నింటికి సంబంధించి కూడా కీలకంగా వాళ్ళు ఫోకస్ పెట్టడం, దృష్టి సారించడం వల్ల ఈరోజు ఒక్కొక్కరుగా పాకిస్తాన్కి ఉగ్రవాద సంస్థలకి స్పైస్గా పనిచేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిని కూడా అధికారులు పట్టుకోవటం, అరెస్ట్ చేయటం, కస్టడీలో కీలక అంశాలు రాబడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గ్రేట్ సక్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే దీనిపైన ఏమాత్రం ఒక నెగ్లిజెన్సీ ఉన్నా కూడా పెద్ద ప్రమాదమే పొంచి ఉండేది. ఇప్పటికే ఇక్కడ విజయనగరం చెందినటువంటి సిరాజు, హైదరాబాద్ సమీర్ వీరిద్దరూ కూడా ఒక పరిచయం ఏర్పాటు చేసుకొని, అలాగే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ నుంచి కొంతమంది ఉగ్రవాద భావజాలాలు కలిగి ఇలాంటి క్రూరత్వమైన ఆలోచనలు సొంత దేశంలో, మన దేశంలో ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ ఆహారాన్ని తింటూ, ఇక్కడ కుటుంబ వ్యవస్థని నడుపుకుంటూ బ్రతుకుతున్నటువంటి, ఇక్కడ చదువుకొని, ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ మన దేశానిపైనే కుట్ర పన్నుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల భావజాలాలన్నీ కూడా ఎవరైతే ఒక్కటిగా సంభాషణలు జరుగుతున్నాయో అనుమానితంగా గ్రూప్స్ క్రియేట్ చేసుకొని పేలుడికి సంబంధించి రిహార్సల్స్కి కూడా వీళ్ళు ప్లాన్ చేశారు, కుట్రలు పన్నారు, పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేశారు. ఇలాంటి అంశాలపై ఇంటెలిజెన్స్ అధికారులు అయితే పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం వల్ల ఒక పెద్ద వీళ్ళ యొక్క చెత్త ఆలోచన, చెత్త కుట్రను భగ్నం చేసిన వాళ్ళు అయ్యారు అధికారులు అని చెప్పొచ్చు. సో ఈ రకంగా ఇక్కడ జ్యోతి మల్హోత్రా కస్టడీ కూడా 5 రోజుల కస్టడీ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలోనే అయితే తను పాకిస్తాన్లో కూడా ట్రావెలింగ్ వీడియోస్ చేసింది. ఆ టైంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్తో ఒక 3 పేజీలు, అలాగే ఇండియాలో ఎక్కడైతే ఈమె ట్రావెలింగ్ చేసిందో ఆ వీడియోలు క్రియేట్ చేసిందో దానికి సంబంధించి ఒక 7 పేజెస్తో మొత్తం ఆమెకు సంబంధించిన ఒక డైరీని కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ డైరీలో ఆమె నోట్ చేసుకున్నటువంటి అంశాలేంటి, ఈ డానిష్తో ఇంకా ఎలాంటి మన భారతదేశానికి సంబంధించి, మన రక్షణ వ్యవస్థకు సంబంధించి, మన దేశానికి సంబంధించి, మన దేశ పౌరులకు సంబంధించి ఎలాంటి అంశాలను వాళ్ళకి షేర్ చేసింది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా అధికారులు అయితే ఒక్కొక్కటిగా కీలక అంశాలు రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఇలాంటి టీమ్స్ ఇంకా ఎన్ని పని చేస్తున్నాయి, వీరంతా కూడా ఎక్కడ ముందు మీట్ పెట్టుకున్నారు, ఎక్కడ వీళ్ళంతా కూడా కనెక్ట్ అయ్యారు అనే పాయింట్స్ పై కూడా ముఖ్యంగా ఇక్కడ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి వాళ్ళ తండ్రిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా నా కూతురు ప్రతిసారి ఢిల్లీ వెళ్తుందని చెప్తున్నారు తప్ప ఇలాంటి వీడియోలు చేస్తుందని, ఇలా పాకిస్తాన్కి వెళ్ళిందని, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ హ్యాండ్లర్స్కి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందనే విషయం కూడా తెలియదు అని చెప్పటం కూడా ఒక రకమైన అనుమానాన్ని కలిగిస్తోంది. ఆ కోణంలో కూడా అధికారులు అయితే గనక దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మల్హోత్రా, జ్యోతి మల్హోత్రాకు సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఏమున్నాయి, ఈమెతో రెగ్యులర్గా టచ్లో ఎవరు ఉంటారు, ట్రావెల్ వీడియోస్ చేసే సందర్భం కావచ్చు, ఈమె వరల్డ్ టూర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ట్రావెల్లో ఎవరు ఈమెకి కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఈమెతో ఎవరు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు, తన ఒపీనియన్స్ని, తన భావజాలంలో పాలు పంచుకుంటున్నారు అనే అంశాలపై కూడా వారిని కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. ఎవరు కూడా మీరు ఉంటున్నటువంటి ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళకూడదు అనేటటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది యూట్యూబర్స్ని కూడా, అంటే ఈమెతో సన్నిహితంగా ఉంటున్న కొంతమంది యూట్యూబర్స్ని కూడా ఇప్పటికే అధికారులు రిస్ట్రిక్షన్స్ జారీ చేసి వారిని కూడా కంట్రోల్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వరల్డ్ ట్రావెలింగ్ పేరుతో చాలా మంది యూట్యూబర్లు అయితే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చూపించాలి, ఏది చూపించకూడదు, ఏది మన దేశ భద్రతకు విఘాతం కలిగించే అంశాలు అని కూడా మరిచిపోయి సున్నితమైన అంశాలను కూడా ఇట్లా రిస్క్లో పెడుతున్నారు. మన దేశ పౌరుల ప్రాణాలు రిస్క్లో పడడానికి కూడా ఇలాంటి దేశ ద్రోహులే కారణం అని చెప్పొచ్చు. పెహల్గాం దాడికి సంబంధించినటువంటి కొన్ని కీలక సమాచారం కూడా ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ఈమె షేర్ చేసుకున్న అంశాలు కూడా బయటకు రావటం ప్రతి ఒక్కరిని విస్తుపోయేలా చేస్తోంది. ఖచ్చితంగా ఇలాంటి దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఇలాంటి ట్రావెలర్స్ పైన, ఇలాంటి యూట్యూబర్స్ పైన కూడా ఫోకస్ పెట్టాలని నెటిజన్స్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు.